సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి మల్లికార్జునకు మద్దతుగా బీరంగూడ గుట్టాకామ నుంచి అశోక్ నగర్ ఆర్సీపురం రుద్రాపురం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరయ్యారు। ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని బివి రాఘవులు అన్నారు। ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి మల్లికార్జునను గెలిపించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు। శాసనసభలో వాణి వినిపించే వ్యక్తి ఇప్పటి వరకు ఈ శాసనసభలో తెలంగాణ ఏర్పడిన తర్వాత యజమానుల ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులు అక్కడికి పోయి వారి ప్రయోజనాల కోసం వారు కృషి చేసేవారు। అందుకని పటాన్చెరు నియోజకవర్గంలో శ్రామిక వర్గం, కార్మిక వర్గం అత్యధికులు। మనకి ఒక మంచి అవకాశం వచ్చింది। మన ప్రతినిధిని మనం మన శాసనసభకు పంపుకొని మన సమస్యలు ప్రతిబింబించే అవకాశం వచ్చింది। ఇంతకుముందు ఈ పటాన్చెరు ప్రాంతంలో బీజేపీ వారు గెలిచారు, బీఆర్ఎస్ వారు ఎలాగూ గెలుస్తున్నారు, కాంగ్రెస్ వారు గెలుస్తున్నారు। వారందరూ ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించలేదు। వీరి సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, వీరి వేతనాల గురించి ఎప్పుడూ అడగలేదు, వీరికి ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటివి కావాలని చెప్పేసి ఎప్పుడూ చెప్పలేదు। ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమల్లో ఘోరంగా ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించినా కానీ, గాయపడినా కానీ వారికి నష్టపరిహారం గురించి కానీ, వైద్యం గురించి కానీ, వారికి శాశ్వతంగా రక్షణ సదుపాయాలు కల్పించడం కానీ ఎప్పుడు మాట్లాడలేదు। వాళ్ళు శ్రామిక ప్రతినిధికి ఓట్లు వేసి శాసనసభకు పంపించేదానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మన కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను। చెప్పారు ఇదొక కార్మిక వర్గ కేంద్రం। ఈ కార్మిక వర్గ కేంద్రంలో ఎన్నో సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఎన్నోసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఒక్క సందర్భంలో కూడా కార్మిక వర్గం గురించి మాట్లాడినటువంటి నాదుడు లేడు। ఇవాళ మనం సిఐటిగా, ఇవాళ సిపిఎం గా, కార్మిక వర్గ ప్రతినిధిగా నేను ఎప్పుడైతే రంగం మీదకి వచ్చానో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్తున్నాడు, ఇవాళ పటాన్చెరు నియోజకవర్గం 2 లక్షల మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరి సమస్యలు మేము పట్టించుకుంటాం, ఇవాళ వాళ్ళందరికీ 70 గజాలతో స్థలాలు ఇచ్చి ఇళ్లు కడతానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు। నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు, ఎందుకు మీకు గుర్తు రాలేదు? మీ ముడ్డు కిందకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీరు ఆ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది। ఖచ్చితంగా మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు అదే వేదిక నుండి ఇవాళ ఇది పారిశ్రామిక కేంద్రం, నేను కార్మిక వర్గానికి ఇవాళ అక్కడ ఖచ్చితంగా కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి ఎందుకు నువ్వు మాట్లాడలేదంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి 12,000 కోట్లు కార్మిక వర్గం లాస్ అయిపోయారు। ఇవాళ యజమాన్యాలు లాభాలు పొందారు,